అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. 2026 జూన్ 28 నుండి జూలై 4 వరకు వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ వారం విశ్లేషణలోనికి నేరుగా వెళ్ళిపోదాం. ఈ మూలాలు మనకు అందిస్తున్న అద్భుతమైన వివరాలను ఇప్పుడే డీకోడ్ చేద్దాం. మనం ప్రధానంగా 6 విషయాలు కవర్ చేయబోతున్నాం. సాధారణ గోచారం, కెరియర్ మరియు ఫైనాన్స్, ఫ్యామిలీ మరియు లవ్, స్టూడెంట్స్ మరియు హెల్త్, ఇలాగే కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు, ఆధ్యాత్మిక విషయాలు, చివరగా అదృష్ట అంశాలు మరియు పరిహారాలు. మొదటి విభాగం చూద్దాం. సాధారణ ఫలితాలు. ఇదొక చాలా స్పెషల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. గత కొంతకాలంగా మనసులో ఎన్నో సందేహాలు తిప్పుతున్నాయి కదా, వాటన్నింటికీ ఒక స్పష్టమైన సమాధానం దొరికే సమయం వచ్చేసింది. భలే ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అసలు ఇవి జరుగుతాయా అనుకున్న పనులు కూడా చాలా సులభంగా జరిగిపోతాయి. దైవానుగ్రహం వల్ల ఊహించని అడ్డంకులు వాటంతట అవే పక్కకు తిప్పుకుంటాయి. మనసులో బలంగా ఉన్న ఒక ముఖ్యమైన కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ ఉందండి, గమనించండి. సహనం, విశ్వాసం, అలాగే సరైన కృషి ఇవి జీవితాన్ని ఒక సరికొత్త దిశలో నడిపిస్తాయి. ఈ వారం వస్తున్న పాజిటివ్ ఎనర్జీని క్యాచ్ చేయాలంటే ఈ మూడే మనకు అసలైన మూల స్తంభాలు. పరిస్థితులను కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడమే అసలైన సీక్రెట్. ఇక రెండో విభాగానికి వద్దాం. కెరియర్, వ్యాపారం ఇంకా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉద్యోగులు చేసే కష్టానికి ఎట్టకేలకు ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది. పైగా కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. కాకపోతే ఆఫీసులో అవసరమైన ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకపోవడమే మంచిది. ఇక బిజినెస్ చేసే వాళ్ళకంతా ఎప్పుడూ ఆగిపోయిన డీల్స్ మళ్ళీ ట్రాక్ మీదకు వస్తాయి. కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడిలో పెట్టేటప్పుడు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫైనాన్షియల్గా చూస్తే ఇన్కమ్ మరియు ఎక్స్పెన్సెస్ మధ్య ఒక మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆదాయం బాగానే వస్తుంది, కానీ అదే సమయంలో కుటుంబానికి ట్రావెలింగ్కి సంబంధించిన కొన్ని తప్పనిసరి ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఎక్కడో రిలీఫ్ ఏంటంటే గతంలో చేసిన సేవింగ్స్ ఇప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి. పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే అప్పులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ, ముఖ్యంగా ఇతరుల మాటలు విని ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త అలర్ట్గా ఉండాలి. ఇక మూడో విభాగానికి షిఫ్ట్ అవుదాం. ఫ్యామిలీ, లవ్ మరియు పర్సనల్ రిలేషన్స్. ఫ్యామిలీ విషయంలో ఒక సూపర్ న్యూస్ అండి. ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పాత అపార్థాలు ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి బంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. పైగా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయడానికి సంబంధించి మంచి చర్చలు జరుగుతాయి. వీటన్నిటికీ మించి ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం దొరకటం అనేది ఈ వారం ఒక పెద్ద హైలైట్ అని చెప్పాలి. ప్రేమ, పెళ్లి విషయాలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మనసులోని ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ అప్లై. చిన్న చిన్న అనుమానాలని, ఈగోని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అలా చేస్తేనే ఈ పాజిటివిటీని పూర్తిగా ఎంజాయ్ చేయగలం. లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా మంచి సపోర్ట్, వాల్యుబుల్ సజెషన్స్ దొరుకుతాయి. నెక్స్ట్ నాలుగో విభాగం స్టూడెంట్స్ ఎలా ఉండబోతున్నారు, అలాగే పాటించాల్సిన కొన్ని హెల్త్ టిప్స్ చూద్దాం. స్టూడెంట్స్కి ఇది నిజంగా గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఫోకస్ సమాంతం పెరుగుతుంది. అంతకుముందు చదివిన కష్టానికి ఇప్పుడు రిజల్ట్ కళ్ళెదుటే కనిపిస్తాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. గురువుల సలహాలను ఫాలో అయితే మాత్రం ఎడ్యుకేషన్లో ఒక సాలిడ్ స్టెప్ ముందుకు వేయడం గ్యారెంటీ. హెల్త్ పరంగా చూస్తే పెద్దగా భయపడాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే మస్ట్. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి, అలసట వస్తాయి. అందుకే బాడీకి తగినంత రెస్ట్ ఇవ్వాలి. నిద్రని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. టైంకి తినడం, వాటర్ ఎక్కువ తాగడం, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి కాస్త మెడిటేషన్ చేస్తే చాలా బెటర్. ఐదో విభాగంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ వారం పాటించాల్సిన ముఖ్యమైన హెచ్చరికలు, ఆధ్యాత్మిక విషయాలు. ఇక్కడ కొన్ని వార్నింగ్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల తర్వాత బాధపడాల్సి వస్తుంది. అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ని ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు.
సరైన టైం వచ్చే వరకు సీక్రెట్గానే ఉంచాలి. బాగా నమ్మకమైన వాళ్ళని మాత్రమే నమ్మాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం చాలా స్మూత్గా గడిచిపోతుంది. స్పిరిచువల్గా చూస్తే భక్తి వైపు మనస్సులు చాలా బలంగా లాగుతుంది. గుడికి వెళ్ళడం, మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల లోపల ఎక్కడో ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది. అంతర్గతంగా కనిపించే ఆ ఫీలింగ్స్ సంకేతాలు సరైన దారి చూపిస్తాయని ఈ మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దైవ బలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక చివరిదైన 6వ విభాగం అదృష్టాంశాలు మరియు నెగటివిటీ పోవడానికి చేయాల్సిన పరిహారాలు. ఈ వారం వృశ్చిక రాశి వారి లక్కీ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. లక్కీ కలర్ వచ్చి ఎరుపు రంగు, లక్కీ నెంబర్ 9, అనుకూలమైన రోజు మంగళవారం, అలాగే లక్కీ డైరెక్షన్ దక్షిణం. ఈ అంశాలను డే టు డే లైఫ్లో యూజ్ చేసుకుంటే పాజిటివిటీ ఇంకా బాగా పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాటిని తగ్గించుకొని మంచి జరగటానికి ఇక్కడ 3 సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం, ఎర్రటి పూలతో స్వామికి అర్చన చేయడం, అలాగే మనకు చేతనైనంతలో పేదలకు అన్నదానం చేయడం. ఇవి చాలా సింపుల్ కదా, కానీ వీటి ఎఫెక్ట్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఒక ఆసక్తికరమైన పాయింట్తో ముగిద్దాం. దైవానుగ్రహం పరిస్థితులు అన్నీ ఇంత పాజిటివ్గా ఉన్న ఈ టైంలో వృశ్చిక రాశి వారు తమ మైండ్లోని ఆ ఓవర్ థింకింగ్ని ఆపేసి రాబోతున్న ఈ కొత్త అవకాశాలను పూర్తిగా ఒడిసి పట్టుకోగలుగుతారా? ఆలోచించండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎలా వాడుకుంటారో చూద్దాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.